హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ వైసీ శ్రియా వ్లాగ్స్. ఇవాళ నేను చిన్న పిల్లలకి ఉగ్గు ఎలా తయారు చేయాలో చూపించేస్తాను. ఇది 6 మంత్స్ టు 2 ఇయర్స్ వరకు కూడా ఫీడ్ చేయొచ్చు. ఇక్కడ నేను ఎర్రపప్పు, పెసరపప్పు, పల్లీలు, కందిపప్పు, మినప్పప్పు, అలాగే శనగపప్పు, మిగతా పప్పులన్నీ ఒక గ్లాస్ అవుతాయి. శనగపప్పు మాత్రం పావు గ్లాస్ తీసుకోండి సరిపోతుంది. అలాగే బియ్యం 2 గ్లాసులు తీసుకోండి. హాఫ్ స్పూన్ ఓమా, అలాగే హాఫ్ స్పూన్ కంటే ఎక్కువ కొంచెం జీలకర్ర తీసుకోండి. పప్పులన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి మంచిగా సిమ్లో వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, మినపప్పుని ఫస్ట్ వేయించేసుకోండి. అది మంచిగా సిమ్లో పెట్టుకొని ఎర్రగా అయ్యే వరకు వేయించుకోండి. తర్వాత ఒక బౌల్లోకి వేసేసుకోండి. ఇప్పుడు అలాగే కందిపప్పు కూడా వేసుకొని వేయించుకోండి. ఇవన్నీ సిమ్లో పెట్టి మంచిగా దగ్గరుండి కలుపుతూనే వేయించండి. పప్పులన్నీ లోపటి వరకు కాలితేనే మంచి టేస్ట్ వస్తుంది. మీరు ఒకటి తిని చూడండి, తెలుస్తుంది మీకు ఎంత టేస్టీగా ఉంటుందో. లోపల వరకు కుక్ అయిందా లేదా తెలిసిపోద్ది. ఇది చాలా హెల్దీ. ఎలాంటి టిఫిన్స్ అలవాటు చేయకండి. స్టార్టింగ్ ఉగ్గే మనం పెడతాం కాబట్టి బయట సిర్లాక్స్ అలాంటివి ఏవి యూజ్ చేయకండి. 2 ఇయర్స్ వరకు హ్యాపీగా ఫీడ్ చేయొచ్చు. కాకపోతే మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు కన్సిస్టెన్సీ అనేది కొంచెం రవ్వలాగా పెంచుకుంటూ ఉండండి. స్టార్టింగ్ అయితే బాగా స్మూత్ పౌడర్ చేసేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకుందాము. కలర్ చేంజ్ అవుతూ ఉన్న కొద్దీ మీకు తెలిసిపోతుంది. అలాగే పెసరపప్పు, ఎర్రపప్పు కూడా నేను 2 కలిపి ఒకసారి వేయించుతున్నాను. ఇవి చాలా తొందరగా వేగిపోతాయి. ఇక్కడ మీరు పెసరపప్పు ప్లేస్లో పొట్టు పెసరపప్పు ఉంటుంది కదా, గ్రీన్వి, అది కూడా యూజ్ చేయొచ్చు. ఇవి 2 మంచిగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇక్కడ నేను శనగపప్పు కూడా వేయించుకున్నాను, ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. తర్వాత బియ్యం కూడా వేసి మంచిగా సిమ్లోనే ఫ్రై చేసుకోండి. కలర్ చేంజ్ అవుతుంది చూడండి, వైట్గా అయిపోతుంది. అప్పుడు మీకు అర్థమవుతుంది బియ్యం వేగినట్టు. దగ్గరే ఉండి కలుపుతూ ఉండండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు దీన్ని కూడా సేమ్ బౌల్లోకి వేసేసుకోండి. ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేయించేసుకోండి. కొంచెం జీలకర్ర ఓమా ఉంది కదా, లైట్గా ప్యాన్ ఆల్రెడీ హీట్ అయి ఉంటుంది కాబట్టి కొంచెం అలా టాస్ చేసేసేయండి, సరిపోతుంది. పల్లీలు మాత్రం ఖచ్చితంగా వేయండి, కమ్మగా టేస్టీగా ఉంటుంది పిల్లలకు తింటుంటే. తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా ఇక్కడ నేను వాల్నట్స్, బాదం, అలాగే జీడిపప్పు ఈ 3 వేస్తున్నాను. ఇక్కడ మీరు పిస్తా, అలాగే పంకిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ కూడా యూజ్ చేయొచ్చు. కానీ స్టార్టింగ్ కాబట్టి అసలు ఇవన్నీ ఏవి పెట్టకండి, మనకు చాలా టైం ఉంది. అస్సలు కంగారు పడకండి. 9 మంత్స్ తర్వాత ఇవన్నీ పెట్టేసుకోవచ్చు. స్టార్టింగ్ మాత్రం ఈ బేసిక్ ఇంగ్రీడియంట్స్ చాలు. ఇప్పుడు మనం వేయించుకున్న పప్పులని, అలాగే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఆ రెండింటిని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేసి చల్లారనివ్వండి. బాగా చల్లారిన తర్వాతనే గ్రైండ్ చేసుకోండి. ఇవి పల్లీలు, నట్స్ ఏంటంటే సపరేట్గా చేసుకున్నాం అనుకోండి, మనం వేరే వాటిలో కూడా కలిపేసుకోవచ్చు. అదే ఉగ్గులో మిక్స్ చేసుకుంటే దాని ఒక్కదానికే యూజ్ అవుతుంది. అందుకని నేను సపరేట్గా పెట్టుకుంటాను. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. కమింగ్ డేస్లో బేబీ ఫుడ్ రెసిపీస్ కూడా నేను పోస్ట్ చేస్తుంటాను. ఇక్కడ ఒకసారి కలిపేసుకొని మళ్ళీ స్మూత్గా గ్రైండ్ చేసుకోండి, బాగా పౌడర్ లాగా అయ్యేంత వరకు. స్టార్టింగ్ 6 మంత్స్ వాళ్ళకే కన్సిస్టెన్సీ అలా ఉంచండి. ఏజ్ పెరుగుతున్నప్పుడు మీరు కొంచెం కొంచెంగా తగ్గిస్తూ ఉండండి, కొంచెం రవ్వలాగా ఉండేటట్టు చూడండి. కొంతమంది కంగారు పడిపోయి 4th మంత్, 5th మంత్ నుంచే సిర్లాక్ పెట్టడం స్టార్ట్ చేస్తున్నారు. అది అస్సలు కరెక్ట్ కాదండి, వాళ్ళకి డైజెషన్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి 6 మంత్ వరకు వెయిట్ చేయండి. ఆఫ్టర్ 6 మంత్స్ తర్వాతే వాళ్ళకి ఫీడింగ్ చేయండి బయట ఫుడ్. అప్పటి వరకు ఓన్లీ మిల్క్ ఇస్తే సరిపోతుంది. ఈ నట్స్ పౌడర్ చూసారు కదా, బెల్లం వేసుకొని తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో కూడా నేను చూపిస్తాను. బౌల్లో వాటర్ వేసేసుకొని ఉగ్గు ఒక 2 స్పూన్స్ వేసి పౌడర్ని కలిపేసుకోండి. ఆ తర్వాత మనకు సరిపడే అంత నీళ్లు వేసుకోండి. బాగా మిక్స్ చేసేసుకోండి, లంప్స్ ఏం లేకుండా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకోండి. ముందే వేడి నీళ్ళల్లో వేయకండి, ఎందుకంటే అప్పుడు గడ్డలాగా అయిపోతుంది. కాబట్టి పౌడర్ బాగా వాటర్లో మిక్స్ చేసిన తర్వాతే స్టవ్ మీద పెట్టి సిమ్లో కుక్ చేస్తూ ఉండండి, తిప్పుతూనే ఉండండి, లేదంటే అడుగంటుతుంది.
చూస్తున్నారు కదా ఎలా దగ్గర పడుతుందో, దీన్ని మధ్యలో మధ్యలో మిక్స్ చేస్తూనే ఉండండి. కొంచెం పిల్లలకి అలవాటైన తర్వాత దీంట్లోనే ఒక క్యారెట్ గ్రేట్ చేయడం, అలాగే బీట్రూట్ గానీ, పాలకూర గానీ, ఏదైనా ఆకుకూరలు తోటకూర గానీ ఏదన్నా కొంచెం అలా మిక్స్ చేసి పెడుతూ ఉండండి. మనం బాగా స్మూత్‌గా గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఒక 5 మినిట్స్‌లోనే అయిపోతుంది ప్రాసెస్. ఇప్పుడు మనం సెపరేట్‌గా గ్రైండ్ చేసి పెట్టుకున్న నట్స్ పౌడర్ ఉంది గదా! అది గూడా ఒక స్పూన్ వేసుకోండి. తర్వాత కొంచెం నెయ్యి గూడా వేసుకోండి. ఇది హోమ్ మేడ్‌దే నెయ్యి కూడా. మాక్సిమం ఏదైనా సరే ఇంట్లో చేసినయే మీరు ప్రిఫర్ చేయండి కిడ్స్‌కి మాత్రం. ఇప్పుడు దీన్ని ఒక బౌల్‌లోకి వేసుకొని చల్లారనిద్దాము. చాలా టేస్టీగా ఉంటది. దీంట్లో మనం పప్పులన్నీ మంచిగా వేయించాం కాబట్టి, అలాగే పల్లీలు, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసాం గదా! చాలా టేస్టీగా ఉంటది. స్టార్టింగ్ తినకపోతే వదిలేసేయండి. 1 ఆర్ 2 డేస్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ట్రై చేయండి ఇవ్వడానికి. ఎందుకంటే అలవాటు అవ్వాలి కదా వాళ్ళకి ఫుడ్ అనేది. మీరు కూడా ట్రై చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.